ఏపీ సీఎం చంద్రబాబు వద్ద ఎమ్మెల్యేల నివేదిక లేదా? అందున టీడీపీ ఎమ్మెల్యేలపై ఆయన నివేదిక తెప్పించుకున్నారా? ఓ 48 మంది ఎమ్మెల్యేల తీరు బాగాలేదా? మారతారా లేకుంటే మార్చేయమంటారా అనే హెచ్చరికలు పంపిస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. 2024 ఎన్నికల్లో అంతులేని విజయ గర్వంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమే లేదు. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో రాజీ పడ్డారు. అందుకు తగ్గట్టు ఎన్నికల్లో మంచి ఫలితమే దక్కించుకున్నారు. 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. మీరు మారతారా మార్చేయమంటారా? ఇది తరచూ చంద్రబాబు నుంచే వినిపించే మాట. కానీ చాలా మంది జగన్ సర్కార్ పై వ్యతిరేకత, ఆపై కూటమి ప్రపంచంలో గెలిచేశారు. అయితే టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు గెలిచేశారు. దీంతో అది పార్టీది కాదు, మా చరిష్మాతో గెలిచామన్న ధీమా వారిలో ఉంది. అందుకే పార్టీ నాయకత్వాన్ని లైట్ తీసుకుంటున్నారు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలా భావిస్తున్న వారు బయటకు వెళ్ళిపోవచ్చు అని తేల్చేశారు. మరోవైపు తాజాగా సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఓ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. సాధారణంగా కష్టాలు ఉన్న ప్రజలు, ఆర్థిక అనారోగ్య కష్టాలు ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆశ్రయిస్తూ ఉంటారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉండేవారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ముందు అంచనాలో ఉన్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీలో వెనుకబడి ఉన్నారని సీఎం కు ఫిర్యాదు వస్తున్నాయంట. అందుకే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారని సీఎంఓకు ఫిర్యాదులు వస్తున్నాయంట. అందుకే సీఎం చంద్రబాబు ఓ 48 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.